హలో హలో హాయ్. హాయ్ అక్క. హాయ్ చెల్లమ్మ, నీ పేరు? మౌనిక అక్క. ఎలా మౌనిక. నా పేరు కాదురా, నీ పేరు. ఇది ఆఫ్ చేయొచ్చు కదా. మౌనికానే. హలో సిద్ధు గారు చెప్పేశారు కదా. మౌనిక నాకు తెలుసు కాబట్టి. హాయ్ మౌనిక, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏలూరు నుంచి అక్క. ఎక్కడి నుంచి? ఏలూరు. ఏలూరు. ఏలువచ్చి గోదారమ్మ ఎల్లా గిల్లా పడ్డాదమ్ము. సరే, ఏం చేస్తుంటావు మౌనిక? ఏం చదువుకుంటున్నావు? అక్క నేను బ్రిటిష్ నేర్చుకుంటున్నా. ఓ మై గాడ్, అందంగా లేని వాళ్ళని అందంగా చూపించడమే నీ పని కదా. మీలాంటి వాళ్ళందరి కోసం. నాలాంటి వాళ్ళ కోసం కాదురా, నువ్వు ఫుల్ బ్లడీ ఫుల్ యాప్. సరే మౌనిక, నువ్వు నాలాగే మల్టీ టాలెంటెడ్, నాకు అర్థమైంది. అక్క ఇన్స్టాలో ఫాలో అయ్యాను. అవునా? యా. ఏలూరు నుంచే కదా నువ్వు? నువ్వు నాకు చెప్పినావు కదా. ఏమని? నీ అకౌంట్ చెప్పావు కదా అక్క, మౌనిక. ఓకే రా, థ్యాంక్ యూ. సో చూస్తుండు రోజు నా ఫొటోస్ వీడియోస్ లైక్ కొట్టు, కమెంట్ అయ్యి, సరేనా? ఇంకేంటి విశేషాలు మరి? ఏంటి నీ హాబీస్ ఏంటి? బ్యూటిషియన్ అంటే ఇంకా రీసెంట్ గా వచ్చింది కాబట్టి చెల్లి చేస్తే ఇచ్చిన సర్టిఫికేట్ వచ్చేసింది. సో ఇప్పుడైతే శాలరీ చెల్లికి 50 వస్తున్నాయి. శాలరీకి వెళ్తావా? ఓన్ గా ఏమైనా క్లినిక్ పెట్టుకుంటావా, లైక్ పార్లర్? రెండు చేస్తానక్క. ఓన్ గానే పెట్టుకోరా, హ్యాపీగా. రెండు చేస్తా. ఏంటంటే పెద్ద పెద్ద ఈవెంట్లు ఒప్పుకుంటున్నాం కదా. అంటే ఓకే, మేకప్ అవి చేస్తావా? చెల్లి చేసేస్తుంది. అంటే నేను మానేసిన, కొంచెం హెల్త్ బాగోలేదు. ఎప్పుడైనా నాకు కూడా చేయవా? సరే అక్క. అది ఒక 2 లారీలు ప్రొడక్ట్స్ అని తీసుకొచ్చి మౌనిక అందంగా చెయ్యి. లారీలా? ఏ వాట్ ఆర్ యు టాకింగ్? లారీలు అంట. మౌనిక మొత్తం మౌనికతో నాతో ఏం మాట్లాడవా నువ్వు? నీ గొంతు పోయింది కదా, నీ గొంతు వింటామే. నన్ను టీజ్ చేస్తుంది మౌనిక. నాకు హెల్త్ బాగాలేదని మార్నింగ్ నుంచి టీజ్ చేస్తుంది మౌనిక నన్ను. అసలు కాదు, గొంతు పోతే హెల్త్ బాగాలేనట్టేనా? నాకు సంక్రాంతి అప్పుడు 1 వీక్ వరకు నాకు గొంతు రాలేదు, అప్పుడు నాకు హెల్త్ బాగాలేనట్ట? వచ్చి చేయలేదా నేను అదే గొంతు మీద? నీ గొంతు మామూలుగా కాక్ గొంతులా ఉంటది, నాది కొంచెం బాగుంటది. ఈ రోజు నీది బర్రె గొంతులు అంబే అదే కదా. మౌనిక ఒకసారి చెప్పు, నన్ను ఏడిపించొద్దాను. అసలు ఈ రోజు నేను మాట్లాడలేకపోతున్నాను. ఏది ఈ వాయిస్ బాగుంటది అంటావా? దేవతవి అమ్మా నువ్వు. ఈ రోజు బాగాలేదు, రెగ్యులర్ గా బాగుంటది అని చెప్పు. దేవతమ్మ మౌనిక నువ్వు చెప్పు, మా సిద్ధుని ఏమనొద్దని నువ్వు చెప్పు. లేదు వద్దు, మౌనికలు ఎవ్వరు నిన్ను క్షమించరు. విను ఒకసారి పూర్తిగా నువ్వు చెప్పు మౌనిక. నువ్వు ఏం లేదు మౌనిక. సరే, నీ లైఫ్ లో నీకు బెస్ట్ మెమరబుల్ డే ఏంటి చెప్పు? బెస్ట్ మెమరబుల్ డే అంటే మా కన్నతోనే. ఏంటి మీ కన్నతోనా? నీ కన్నున్నాడా? అయ్యి ఎందుకు లేడు? ఓహో, అందుకనే బాలుని సారీ సిద్ధుని అన్నావా? అర్థమైంది రావు. నీకు అన్నని అడిగానని చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మోనికా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాటా, బై బాయ్. హలో, వచ్చాడు రా రఘు. హాయ్ రఘు, ఏం చేస్తున్నావు? మీ ఇద్దరు మాట్లాడుకోండి. మాట్లాడు. ఈయన ఇక్కడ అరుస్తున్నాడు. రఘు లేదు, మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు నెమ్మదిగా మాట్లాడుతున్నావు? అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి కదా అని. త్వరగా రెస్పాండ్ అవ్వట్లేదు అంటాను. నువ్వు ఎప్పుడైనా అమితాబ్ బచ్చన్ గొంతు విన్నావా? ఇప్పుడు విను, సిద్ధు వాయిస్ మాట్లాడుతున్నాడు, విను. రఘు ఏంటి సంగతులు మరి ఈ రోజు? ఏంటి బ్రో స్పెషల్? నీది ఇప్పుడు ఆగు నేను అడుగు. నీది ఇప్పుడు ఏం తిన్నాది? హాయ్ చెప్పు రఘు, నీది ఇప్పుడు ఏం తిన్నాది? నువ్వు ఇమిటేట్ చేయొద్దురా, నీది మామూలుగానే కాక్ గొంతు. నువ్వు ఇమిటేట్ చేయక ఇంకా పాడే. రఘుతో మాట్లాడుతున్నా, ప్లీజ్ కెన్ యూ ప్లీజ్. నువ్వు రఘుతో మాట్లాడు, రఘు కప్పుకున్నట్టు మాట్లాడుకో. రఘు ఉన్నావా? వెళ్ళిపోయాడు. నువ్వేం చెప్పినా నాకు ఓకే. సరే, ఏం తిన్నావు నువ్వు ప్రేమగా? చికెన్ తిన్నావా? టిఫిన్ అంట. చికెనా టిఫినా?
అగో చికెన్, నీకు చెవులు కూడా దొబ్బినాయి గొంతుతో పాటు, ఇంకా తర్వాత కళ్ళు కూడా కనిపించవు. నడిపించు నానావా. సరే నీకు ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నీకు సీరియల్ అంటే ఇష్టమా లేదంటే సినిమాలు అంటే ఇష్టమా? సినిమా. సినిమా మరి సీరియల్ బాగుంటాయి కదా, హ్యాపీగా ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉంటుంది అందులో. సీరియలా? అయ్యయ్యో, నువ్వు చెప్పు సిద్ధు. సినిమాలే ఆబ్వియస్లీ. ఎందుకు సినిమాలు ఎందుకు ఇష్టం చెప్పు? యాక్షన్, థ్రిల్లింగ్, రొమాన్స్ అన్ని ఉంటదనా? ఇలా సైలెంట్ గా ఉంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మరి నెక్స్ట్ టైం కాల్ చేయి, ఓకేనా? బాయ్. హాయ్, నమస్తే. कौन बात कर रहे? మణికంఠ. ఏ మనీ, హౌ ఆర్ యు రా? చూసావా, మాట్లాడుకో. మీరు మాట్లాడు. వద్దురా, నేను హట్ రా, నువ్వు మాట్లాడరా. హేమ అంట, హేమ. ఏ హేమ అంటే నా పేరు, నా ఊరు నేను ఎవరికి చెప్పదలుచుకోలేనండి. నా పక్కన ఒక ప్రేమ రోగి ఉన్నాడు, సారీ ప్రేమ భోగి ఉన్నాడు, మాట్లాడండి. గుడిలో మోగుతుంది గంట, నాతో మాట్లాడేది మణికంఠ. అది అలా చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి. అంటే నీకు ఒక కోడి భాష ఉంటది కదా, ఆ భాష చెప్పాలి. సరే, నా పేరే మోనిక, నన్ను చూసి సిగ్గుపడుతుంది నెలవంక. ఏమైందిరా, ఎందుకు నవ్వుతున్నావు? పాపం మణికంఠ నేను నైట్ పబ్ పార్టీకి వెళ్ళి నైట్ తాగాడు. ఎర్రగడ్డలో అడ్మిషన్ తీసుకున్నాను ఆ మోనికాకి. అది కన్ఫర్మ్ చేసుకోవాలి వద్దని ఆలోచించేలోపు ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తుంది. ఎందుకని? నేను చూడగా అనిపించింది. ఇంకా ఫిక్స్. సరే, మనీ మణికంఠ అని పేరు పెట్టుకునే వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంటదంట, నిజమేనా అది? పేరులోనే మనీ ఉంది కానీ లైఫ్ లో లేదంటావా? ఎందుకు? సంపాదించాలన్న ఇది లేదా మరి ఆలోచన? సంపాదించాలంటే సహకరించట్లేదా? ఎంత 80లో వచ్చేసారా? అయ్యా, ఓకే. సో బాగా ట్రీట్మెంట్ చేపించుకోండి మరి. లేదు రండి, మనకంటే అన్ని సెట్ అవుతాయి తొందరలోనే. మీకు సీరియల్స్ ఇష్టమా, సినిమాలు అంటే ఇష్టమా ఎక్కువగా? రెండు. ఈ రోజు మా ఇద్దరి మధ్య వార్ జరుగుతుంది. నేనేమో సీరియల్ అని, సిద్ధు ఏమో సినిమాలని. ఇప్పుడు సీరియల్ అంటే మనకి ఈ రోజు ఒక్క రోజుతో అయిపోయేది కాదు కదా, సంవత్సరాలు ఏమవుతుంది ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉంటాయి. సినిమా అనుకో 2-3 గంటల్లో అయిపోతుంది, మళ్ళీ ఆ నెక్స్ట్ టైం ఇంకో సినిమా చూడాలని అనిపిస్తుంది. ఇదనుకోండి డ్రామా. మధ్యాహ్నం 12 కానించి మధ్యాహ్నం సాయంత్రం 4 దాకా చూస్తా. ఈవినింగ్ 6 కానించి నైట్ 10:30 వరకు చూస్తా సీరియల్స్. మొత్తం 8-16 సీరియల్స్ వస్తాయి. అయితే సీరియలే గ్రేట్ అంటున్నారు మీరు మొత్తానికి. సీరియల్సే గ్రేట్. చూసావా, అట్లుంటది మనతోని. డించుకు నువ్వు చెప్పినట్టు మౌనిక, స్టార్టింగ్ పర్లా బాగానే ఉంటది, మధ్యలో కొద్దిగా బాగోదు. అంటే బాగుంటది కానీ సస్పెన్స్ ఎక్కువగా. ఇప్పుడు లేడీ విలన్స్ ఎక్కువైపోయారు. అవును, మరి లైఫ్ లో లేడీ విలన్స్ ఇంట్రెస్ట్ గా చూడాలనిపిస్తుంది. మరి కార్తీక దీపానికి అంత ఫ్యాన్స్ ఉన్నారంటే వంట వరకే ఫేమస్ చెప్పాలంటే. మరి ఆడవాళ్ళ కోసమే కదా చూస్తాం మేము అందరం రెడీ అయ్యేది. ఎవరి కోసం? మీకోసం కాదు. మీరు ఆపండి, బ్యూటీ పార్లర్ ఒక్కరోజు బంద్ చేస్తే. హలో, ఇక్కడ చూడండి అంతా నేచురల్, ఒక క్రీమ్ కూడా లేదు. నేచురల్ బ్యూటీ ఇక్కడ చూసారా. ఇక్కడున్న కలర్ ఒకటే. మణికంఠ మార్నింగ్ లారీ లోడ్ దించింది బ్యూటీ ప్రొడక్ట్స్. సిద్ధులు కూడా మాట్లాడే కొద్దిగా లేదు, పర్లేదులే. మా మోనిక మాట్లాడితే సినిమాలు కొన్ని అయితే బాగుంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర మూవీ చూడండి, నువ్వు నాకు నచ్చం కానీ, అలాగే కలిసి ఉందాం రా, నువ్వు వస్తావని,
దృశ్యం, మల్లీశ్వరి. మల్లేశ్వరి. ఆ సినిమాలో ఒక ఫ్యామిలీ రోల్ సినిమాలో చాలా అవునవును బాగుంటుంది. అవును. ఎనీవేస్ రీసెంట్ గా వచ్చిన రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా హైలైట్. F3 చూసారా? F2 తర్వాత బాగా ఇష్టమైన సినిమా ఇది. ఇదే సంక్రాంతికి వస్తున్న సినిమా F2. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా సినిమాలు చూస్తూ ఉండండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో, హాయ్, హాయ్ అండి. ఎవరండి? అనుష. ఎవరు? అనుష. హాయ్ అను, హౌ ఆర్ యు? I'm fine. ఎక్కడి నుంచి రా? చంపాపేట్. మాకు దగ్గరే. అవునా? అయ్యో, సిద్ధు వాళ్ళ ఇల్లు అక్కడే అంట. ఫుల్ అడ్రస్ చెప్పేకు, మళ్ళీ ఇంటి ముందు వచ్చి రోజు కూర్చుంటాడు. ఆ సరే, ఇంకేంటి, ఏం చేస్తుంటారు? ఇంట్లోనే అండి. ఇంట్లోనే అంటే చదువుకొని ఇంట్లోనేనా? పెళ్లి చేసుకొని ఇంట్లోనేనా? పెళ్లి చేసుకొని ఇంట్లో. హౌస్ వైఫ్ అని చెప్పాలి అప్పుడు, ఇంట్లోనే అంది కాదు. మేమేమనుకుంటాం, హౌస్ అరెస్ట్ చేశారేమో అనుకున్నాం పాపం. లేదు లేదు. ఓకే, సో ఏంటి మీ హాబీస్ ఏంటి మరి? ఏం చేస్తుంటారు ఎక్కువగా? ఏం లేదండి, ఇంట్లోనే ఉంటా ఎక్కువ. ఇప్పుడు మీకు మీరు ఇంట్లోనే ఉంటారు, అన్నిటికీ ఇంట్లోనే ఉంటారు అన్నారు. సినిమాలు ఎక్కువగా చూస్తారా, సీరియల్ ఎక్కువగా చూస్తుంటారా? సినిమాలు గ్రేటా, సీరియల్స్ లేట్ అయితే ఒకసారి చెప్పండి. ఆడనేసారు కదా సినిమాలు. ఏది బెటర్ అంటే చూడడం, సినిమాలు బెటరా సీరియల్స్ చూడడం బెటరా? చెప్పండి. సూపర్ అనుష గారు, మీరు చెప్పారు, నాకే వినిపించలేదు. ఓకే, ఎనీవేస్ అనుష గారు, మీరు ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి బయటికి వెళ్ళదు, హౌస్ వైఫ్ గా చాలా చక్కగా బాగా మాట్లాడారు. బాయ్, టేక్ కేర్. హలో హలో, హాయ్. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. టీవీ మ్యూట్ లో పెట్టండి ఫస్ట్. టీవీ మ్యూట్ లో పెట్టరు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో. బాగున్నామండి, మీరు? అనువా అన్నారా మరి? అన్నారా? తిన్నారా? ఏం తిన్నారు? వేడి వేడి ఉప్మా తిన్నారా? మరి మాకేదండి వేడి వేడి ఉప్మా? మేము వస్తే కదా, మీరు పిలిచారు, అసలు పిలవని పేరంటాలకు మేము రామండి. కాదు అనుగారు, ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నారనుకోండి, అక్కడ ఏదో పెళ్ళో పేరంటమో అవుతుంది, వాళ్ళు ఎవరో కూడా మీకు తెలీదు, తినేసి వచ్చేసారు ఎప్పుడైనా? లేదా? సిద్ధు అయితే రోజు ఇదే పని, అక్కడెక్కడో ఎల్బీ నగర్ నుంచి వస్తాడు, దారిలో ఎక్కడైనా ఆకలేస్తే రెస్టారెంట్ కి డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి ఎవరిదైనా బర్త్డే పెళ్లిలో అయితే తినేసి వచ్చేస్తాడు ఒక ప్లేట్ హ్యాపీగా. మోనిక చేసే పని అందరిని అడుగుతూ ఉంటది అన్నమాట ఎప్పుడు కూడాను. ఎప్పుడు లంచ్ తెచ్చుకోపోయినా ఏం చేసిన సరే, అది దగ్గరలో ఏమైనా ఫంక్షన్స్ అవుతున్నాయేమో కనుక్కోరా అని అడుగుతుంది. కనుక్కుంటే సైలెంట్ గా వెళ్దాము, కుదిరితే ఒకవేళ మరీ పెద్ద ఫంక్షన్ అనుకోండి, దారిలో ఒక 100 రూపాయలు టెడ్డీ బేర్ లాంటి చిన్న బొమ్మలు అంటే కొనుక్కొని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం. వద్దురా, ఎందుకురా నా మీద నొప్పుతావు. ఇలా రెడీ అయి వస్తాడనమాట, జాకెట్లు గట్రేసుకొని, ఏదో వీళ్ళ ఫంక్షన్ కే నేను వచ్చాను అన్నట్టు బిల్డప్ కొట్టి. అర్థమైందా మీకు అనుగారు? అను తెలుసు, అవును జలుబు వచ్చింది గొంతు. సరే, మీకు సినిమాలు ఇష్టమా సీరియల్ ఇష్టమా? ఎక్కువగా సినిమాలు ఇష్టం. ఎందుకని సినిమాలు సీరియల్ ఎందుకు ఇష్టం లేదు? హలో అను, మీ ఫేవరెట్ సినిమా ఏదైతే? ఫేవరెట్ సినిమా వచ్చేసి చెప్పండి. అమరన్ అంటే ఇష్టం. ఏమి? అమరనా? సినిమా అంటే ఇష్టం. ఏదో ఒక పాట పాడండి అయితే. అయ్యయ్యో, సర్లే, నెక్స్ట్ టైం పాడు సరేనా? ఎవరికైనా విషెస్ గానీ హాయ్ హలో ఎవరికైనా చెప్పాలనుకుంటున్నావా? శృతికి చెప్పు. శృతికి చెప్పాను, శృతికి చెప్పు, ఓకేనా? శృతి ఎవరికి? హలో, సరే ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు అనుకొని అను పిలుస్తుంటా శృతిని.
సరే అను, నీ ఫ్రెండ్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్ అండ్ హాయ్ చెప్పు అందరికి మా తరపున. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో హాయ్. హాయ్ మౌనిక. హలో శ్రీను గారు. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు పోయినావు? నేనా, మీరు చల్లగా ఉండాలని చెప్పి దేవుడిని ఫ్రిడ్జ్ కోరుకొని లో వచ్చి కూర్చొని వచ్చింది ఒక 4 రోజులు వెళ్ళి. నేను కూర్చుంటే ఆయన ఎందుకు చల్లగా ఉంటారా? అంటే నీ మనసు చాలా పెద్దది కదా అందుకోసం. మౌనిక ప్రతి ఒక్కరికి అదే అదే డైలాగ్ చెప్తాను. ఏ దేవుని ఆ కోరుకున్నావు? అస్సలు ఎలా అంటే ఎలా తయారైందంటే ఈ 2 రోజులు రాలేదు గాని ఎలా తయారయ్యాను? ఇగో బానే ఉన్నానుగా. మేకప్ బాగాలేదా? బాగుంది అబ్బాయి మేకప్. లెక్కుంటావు. ఆ క్యాప్ పెట్టుకుంటే అయిపోతుంది. బ్రో లెక్కుంటావు బ్రో. ఒక క్యాప్ పంపించండి నాకు. పంపిస్తా. ఓకే, అంటే అబ్బాయి లెక్క ఉన్నానా నా డ్రెస్ అదంతా? మంచిగా ఉంది. యోయో అన్నమాట. అప్పుడప్పుడు అలా కూడా ఉండాలి. ఎప్పుడు అమ్మాయిలాగే పద్ధతిగా యాక్ట్ చేయాలంటే నా వల్ల కాదు. నా ఒరిజినాలిటీ ఇదే అది అబ్బాయిని ఇదే పట్టుకొని ఇదే. అబ్బాయిని పట్టుకొని అమ్మాయి అంటే ఎలాగా? నువ్వు బాధపడుకోమని కానీ నా అబ్బాయికి గుర్తించే రోజు వస్తది. సర్లేవే, కొంచెం తక్కువ మాట్లాడు నువ్వు. హలో, మౌనిక. మా కిల్లి గచ్చాలు ఇలాగే ఉంటాయిలేండి. మీరెందుకు భయపడుతున్నారు? సిద్ధుని తొక్కేస్తా, నేను తొక్కేస్తా. సిద్ధుని బాధను కూడా తొక్కేస్తావు. ప్రతి ఒక్కరిని తొక్కేయడమే మౌనిక. అది ఈ అమ్మాయిలు ఉన్నారు కదండి అస్సలు మంచి వాళ్ళు కాదు. అందులో మౌనిక ఫస్ట్ ర్యాంక్. మౌనిక అది అంటే నేనంటే వీళ్ళందరికీ భయం అన్నమాట. నేను ఆ భయాన్ని వీళ్ళలో క్రియేట్ చేశాను. అమ్మాయి అని వదిలిపెడతాను. అమ్మాయి పోని అన్నట్టు వదిలిపెడతాను. అదే అబ్బాయి అయి ఉండుంటే అబ్బాయి అంటే పక్క తీసుకుపోయి కాదు, డిషం 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 అంతే అంటారా? కాదు శ్రీనివాస్ గారు. రాత్రేమో మౌనిక ఒక కళ వచ్చిందంట. ఏంటో చెప్పనా? ఈ కుక్కల్ని ఎత్తుకెళ్ళిపోయి వ్యాన్ వచ్చిందంట. మౌనికని కూడా తీసుకెళ్ళిపోయిందంట ఎత్తుకొని. పాపం బాధపడింది మార్నింగ్ వచ్చి. అరే కళ వచ్చింది. ఎందుకు డాగ్స్ గురించి అలా అన్న? పెట్ లవర్స్ ఉంటారు. అప్పుడు నేను అన్నాను బాధపడకు మౌనిక, నేను తీసుకెళ్ళలే, నువ్వు పెట్టు అవి అంటే స్ట్రీట్ అని చెప్పాను అనమాట. నవ్వు రాలేదులే శ్రీనివాస్ గారికి. ఏదో ట్రై చేశాడు పాపం. వదిలేద్దాంలే, నవ్వి వదిలేయండి. ఇంకా ఏం చేస్తాం పాపం. గొంతు చించుకొని మరీ అరిచాడు. మౌనిక గొంతు అర్థం కాలే, అందుకే కదా ఏమన్నానని అందుకే ఊరుకుంటున్నా. ఎందుకు సిద్ధు? ఉదయం నుంచి కాకి పిల్ల కవ్వు కావు అంటూనే ఉంటుంది శ్రీనివాస్ గారు. అసలు సిద్ధు నరకం చూపిస్తుంది. నీకు సెట్ అవ్వట్లేదు లేదు కానీ లైట్ తీసుకొస్తుంది. చెప్పండి. ఇవాళ టాపిక్ ఏంటంటే సినిమాలు ఇష్టమా సీరియల్స్ ఇష్టమా? నేను సీరియల్ అంటున్నా, మీరేమంటారు? సినిమాలే బెటర్. అవును, సినిమాలు ఏంటండి జస్ట్ 2 గంటలు చూస్తారు పక్కన పడేస్తారు. సీరియల్ అనుకోండి హ్యాపీగా ఫ్యామిలీ డ్రామా ఉంటది. లేడీ విలన్ ఉంటారు, అందమైన ఆడపిల్లలు ఉంటారు, చీరలు కడతారు, మేకప్లు ఉంటాయి. పడుకునేటప్పుడు కూడా అదే చీరలో మేకప్ లో పడుకుంటారు. చీరలు కడతారు, మేకప్ లో ఉంటాయి, పక్క పొంటి ఆవిడే ఉంటది, ఉంటది. అన్ని గొడవలు, ఫైటింగ్, మాస్ మసాలా ఉంటది. అప్పుడు కదా లైఫ్ లో కిక్. సీరియల్ నీకు ఏ సీరియల్ అంటే ఇష్టం చెప్పండి? ఏం చూస్తావు నువ్వు? వంటలక్క సీరియల్, దట్స్ మై ఫేవరెట్ సీరియల్. వంటలక్క సీరియల్ ఏంటది? కార్తీక దీపం. వంటలక్క ఉంటది అందులో. యాక్చువల్ గా అందులో వంటలక్కగా నన్నే తీసుకుంటానని అన్నారు, కానీ నేను కొంచెం తెలుపు కదా, ఆ డస్కీ కలర్ కావాలన్నారు. అందుకే నేను కొంచెం డామినేటెడ్ గా ఉన్నానని వద్దనేసాను. శ్రీనివాస్ గారు పాపం నిద్రలోనే కలగనేస్తుంటది, నుంచొని షోలో కూడా కలగంటుంటది మౌనిక. కుళ్ళు రా నీకు, కుళ్ళు. ప్రాబ్లం లేదండి, తొందరలోనే మౌనిక నేను ఎర్రగడ్డ తీసుకెళ్తాను, మొత్తం క్లియర్ చేయించి ఒక మంచి అమ్మాయి క్లియర్ అంటే ఇది క్లియర్ పక్కనే ఇల్లు కూడా పక్కనే. తీసుకెళ్దాం. ఈరోజు సాయంత్రం అడ్మిషన్ తీసుకున్నాను మౌనిక కోసం. సరే నువ్వు తీసుకో, మొత్తం సెట్ చేసేద్దాం మౌనిక. ఎనీవే శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. లవ్ యూ. చాచా, బాయ్ బాయ్. హలో హలో హాయ్. ఎవరండి ఇంత డల్ గా మాట్లాడుతున్నారు? నాతో మాట్లాడిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడాలి. హలో హాయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప డిస్ట్రిక్ట్, వికారాబాద్ అంట. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ ఇంట్లోనే. ఓకే, సో మీ వారు మిమ్మల్ని పెళ్లి చేసుకొని హౌస్ లో అరెస్ట్ చేసేసారనమాట. అంతే. బయటికి ఎక్కడికైనా వెళ్తుంటారా అందరూ? ఫ్యామిలీ ట్రిప్స్ అలాంటివి ఏ ప్లేసెస్ కి వెళ్ళారు ఇప్పటి వరకు? మేము హైదరాబాద్, సికింద్రాబాద్,
ఆ, వేరే టెంపుల్స్ కి అట్లా. భూ కైలాస్ ఉందా? వేరే టెంపుల్స్ భూకల ఫేమస్. అబ్బా, అనంతగిరి హిల్స్ కూడా వాళ్ళకి దగ్గర. అనంతగిరి హిల్స్ కూడా ఉందిగా. అనంతగిరి, భూకైలాస్, యాదగిరి గుట్ట. ఓ, యాదగిరి గుట్ట అక్కడేనా? సూపర్. కాదు రివర్స్ కానీ కొంత లేదు. దూరం. ఆ, దూరం బాగా. ఆ, ఓకే. అవునవును. సో మీ వారికి మీరు ఏమేం ఫుడ్ చేసి పెడతారండి ప్రేమగా? నేను మామూలుగా ఇంట్లో అన్ని మామూలుగా ఇంట్లో అన్ని. కానీ మీరు చేసిన వాటిలో అతనికి ఫేవరెట్ ఏంటి? ఆ, దానికి పప్పు. పప్పు. పప్పు, ప్రప్పు. 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 మేము రోజు తింటాం ప్రప్పు, కానీ ఈయన రోజు వెళ్తాడు పప్పు. ఆహా. అది సరే. ఎనీవేస్, ఎవరికైనా హాయ్ హలో మీ వారికి కానీ మీ పిల్లలకి ఎవరికైనా హాయ్ హలో చెప్పాలనుకుంటున్నారా? అవునవును. చెప్పండి. మా అన్న కొడుకు మణితేజ, ఆ, స్వీటీ, హాయ్. హాయ్ మణితేజకి, ఇంకెవరు? స్వీటీకి, స్వీటీకి స్వీటీ హాయ్. సీరియల్ చూస్తారా, సినిమాలు చూస్తారా? నేను రెండు చూసా. రెండు రెండు చూస్తారా? ఎక్కువగా కొట్టడమే. ఎక్కువగా ఏది ఇష్టం మీకు? అంటే సీరియల్. సీరియల్ ఇష్టమా? సీరియల్ ఇష్టం. నైస్. ఇంట్లో ఉంటాయి కదా, సీరియల్ అంటే కొంచెం టైం పాస్ అవుతుంది. రోజు మార్నింగ్ టీవీ పెట్టుకోవాలి, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు కూరగాయలు కోసుకుంటా, ఉల్లిపాయలు కోసుకుంటా, కుట్లు అల్లికలు చేసుకుంటా సీరియల్ చూస్తే అదొక తృప్తి. అది లక్షలు కోట్లు ఇచ్చినా కొనలేము అలాంటి హ్యాపీనెస్ ని. నీకేం తెలుసు? సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బాయ్ బాయ్. హలో. హలో, హాయ్. హాయ్. హాయ్ అండి, బాగున్నారా అండి? ఓ సూపర్ గా బాగున్నామండి. ఉన్నామండి. ఎంత చక్కగా చెప్పారో బాగున్నారా అండి అని. చాలా పద్ధతిగా కూల్ గా. మీ చెప్పండి. పేరేంటండి? చాలా అందంగా ఉంటారండి మోనికా గారు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. పక్కన ఉన్న వాళ్ళు బాగాలేదండి. చాలా అందంగా ఉంటారు. ఎప్పుడైనా ట్రై చేస్తుంటున్నా కానీ ఈ రోజే కలిసింది. ఓకే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటా నీతో మాట్లాడాలని. ఓకే. పేరేమన్నారండి? రేణుకా అండి, హాయ్. ఎక్కడి నుంచి? హాయ్ అండి, వరంగల్ నుండి అండి. వరంగల్. రోజు చూస్తుంటారా మా లైవ్? చూస్తూ ఉంటా, మాట్లాడాలని ట్రై చేస్తే అసలు కాలు కలవట్లేదు, కానీ ఈ రోజు కలిసింది ఈ లక్కీగా. రోజు నేను ఉన్నాను కాబట్టి కలిసిందండి. నువ్వు అప్పుడప్పుడు ఉంటావుగా. హలో రేణుకా గారు. సరే రేణుకా గారు, మా షో చూస్తానన్నారు కదా, ఈ రోజు మన లైవ్ లో మనం టాపిక్ ఏం తీసుకున్నామంటే సినిమాలా సీరియల్లా? మీరు దేనికి ఓటేస్తారు? నేను సీరియలేనండి, సీరియలే. సీరియల్ ఆడవాళ్ళందరూ సీరియలే. సీరియల్ చూసుకుంటా మీరు ఏ పనులు చేసుకుంటారండి? సీరియల్ చూసుకుంటా నేను టైలరింగ్ చేసేసుకుంటా అండి. చెప్పాగా ఇందాక. ఇంకా టైలర్. ఇంకా నేను సింగర్ అండి, నేను పాట కూడా పాడుతూ. ఓ మై గాడ్, ఇంకెందుకు లేని మరి ఒక పాట పాడండి తొందరగా. ఓకే, రెడీ. సంధి పొతుల కాడ సంపెంగిన దిండి, అందగడికి తోడు చలిగాలి రమ్మంది, మత్తు పట్టే కళ్ళు తగ్గిబ్బుల ఏవళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, అరెరెర ఎవరికిస్తుందో ఏమవుతుందో. వండర్ఫుల్. పొతుల కాడ సంపంగిన దిండి, అందగడికి తోడు చలిగాలి రమ్మంది, సూపర్ సూపర్ సూపర్. ఏడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడు, ఏమిస్తాడు, ఓకే. ఎన్నడు వస్తాడు, ఏమిస్తాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేణుకా గారు. అడగానే చాలా చక్కగా పాడారు పాట. థ్యాంక్ యూ సో మచ్.